మంచి శుక్రవారం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ 40 దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 40 దినాలు ఉపవాస పూజలు చేయండి. అద్భుతంగా చేయగలిగితే దేవుడు మనల్ని విధానం బట్టి అంటే కోట్లాది ప్రయత్నం చేస్తాం. తెలుగులో ప్రభు అయిన యేసుక్రీస్తు 7 మాటలు కలిగి ఉంది. అంటే ఈ 2వ మాట గురించి మనం సిద్ధపడేమంటే ఈ సిద్ధపడిన మనం ఒకసారి చదివి చేస్తాను చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు 2 దొంగలని కూడా సిలువ వేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యలో ఉన్నారు. అయితే ప్రభువుని ఆయన ఏం చేస్తారంటే హేళన చేసి ఒక దొంగ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడండి? నువ్వు రక్షకుడు అయితే నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాల్సిందిగా కోరుతున్నాడు. ఎందుకంటే ఆ దొంగకి ఏం తెలియదండి? దేవుడి శక్తి, దేవుడి ప్రభావము తెలియక తను మాట్లాడిన మాటలు. అయితే ఈయనేం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. 5వ వచనానికి రండి. 39వ వచనం నుంచి. ఒకసారి నీవు దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే ఏ శిక్షా విధిలో ఉన్నారండి? వాళ్ళు అనేకమైన రీతిలో వాళ్ళు దొంగలుగా ఉన్నారు, దోచుకునే వారిగా ఉన్నారు. అంటే లోకంలో ఉన్న దొంగల కంటే కూడా వీరు అనేకమైన రీతిలో దొంగలుగా ఉన్నారు. సంఘాలనే కాదు, సమాజంలోనే కాదు, మన భూమి ఆకాశం అంతా దేవుడు సృష్టించినప్పటికే అయినా కూడా అనేక చోట్ల మనుషులే కాదండి అనేక విధాలుగా దొంగలుగా ఉండడము చూస్తాము. దొంగ అంటే ఒక నరహత్య చేయడము, వేరే దొంగతనం చేయడము, ఇవే దొంగతనం కాదండి. దేవుని సమయాన్ని దోచుకునే వారు కూడా దొంగలుగానే తెలియపరుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే అన్ని విషయాలు కూడా దేవునికి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే దొంగలుగానే లెక్కిస్తున్నాడు. మనం మనుషులు అనుకుంటాము. అయితే ఇక్కడ దేవాది దేవుడు ఏం మాట్లాడుతుందంటే ఆయన దొంగ ఏం మాట్లాడుతుందంటే ఒక దొంగ నీవు భయపడవా అంటున్నాడు. దేవునికి భయపడవా అంటున్నాడు. ఎందుకు? ఆ శిక్ష విధి మనకైతే సరిపోతుంది. మన పరిశుద్ధులైన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఆయన విని ఉన్నాడు, ఒక దొంగ విన్నాడు, తెలుసు దానికి. అందుకనే ప్రభువుని రక్షకునిగా అంగీకరించాడు. అక్కడ పశ్చాత్తాపడుతున్నాడండి. ఆయన ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడండి. అందుకే పశ్చాత్తాపడిన వారికి తప్పక దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడండి. ఎప్పుడు రక్షణ అనుగ్రహిస్తారంటే తన నోటి తాను ఒప్పుకుంటున్నాడు. వేరే ఒక దొంగ ఒప్పుకున్నాడు కాబట్టి నీవు కూడా నాకు పరదేశంలో ఉంది అని చెప్పేసి లేఖనం రాసింది. ఎక్కడ ఒప్పుకుంటున్నాడండి? దేవుడు ఒప్పుకుంటున్నాడా లేదా? దేవుడితో మాట్లాడినప్పుడు మనిషి అడిగినప్పుడు తన నోటి తను ఒప్పుకోవాలి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం సాక్షి. రక్షణ అనేది దేవుడు మనం ఒప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు రక్షణ అనుగ్రహించే దేవుడు. ఆ రక్షణ కొరకు ఎదురు చూసినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. మనం ఒప్పుకోకపోతే, మనం అడగకపోతే మనకి ఎవరు కదండి ఆ రక్షణ? మనం అడగాలి కదా, అడిగినప్పుడే దేవుడు రక్షణ ఇస్తాడు. ఇదే మాట ఇంకో చోట కూడా ఉన్నాడు. మనం అనుకుంటాము దేవాది దేవుడు ఈ కొత్త నిబంధనలోనే రాయించి
అయిపోతుంది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండినది కాదు. చూసారా సార్ మైక్ బాగుంటుంది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మశాస్త్రం గ్రంథము ఏంటి కఠినమైనది కాదంట. ఏంటంటే ఆయన వాక్యము కఠినమైనది కాదంట. ఆకాశం నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ పెడుతున్నారు? ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధముగా ఉండి మనల్ని కూడా వెళ్ళి ఆయనతో పాటు తీసుకువెళ్ళాలని ఆయన ఆశ కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ముందుగానే ఎందుకంటే మనము ఒప్పుకున్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో ఆయన రక్షణ పొంది ఆయనతో వెళ్తామండి. మనం పశ్చాత్తాపడినప్పుడు, మనం క్షమాపణ అడిగినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తాడు. చూడండి, ఇంకా అక్కడ 12వ వచనం నుంచి చదువుతున్నాం, 10వ వచనం నుంచి. మనము దాని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు కొననేలా అది సముద్రపు అద్దరి మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది. అది మనము దానిలో మనకి ఏది సమీపంగా ఉందంటారు? దేవుని రక్షణ సమీపంగా ఉందంటే మనకి సమీపంగానే ఉంది, కానీ మనం దాన్ని తీసుకోలేకపోతున్నాము. అని హృదయపూర్వకంగా మనము దేవుని సన్నిధిలో మాట్లాడినప్పుడు, దేవునితో పెనవేసుకున్నప్పుడు దేవునికి మనం సమీపంగా వెళ్ళాలండి. మనకే దేవుడు రావాలని మనం అనుకుంటే కాదండి, మనం కూడా దేవునితో సమీపంగా వెళ్ళినప్పుడు అప్పుడు ఏ సమయంలో మనం సమీపంగా ఉంటామండి దేవునితో? ఒకరికి ఒకరము ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానం కలిగి ఉండాలన్నారు. దేవునితో కావాల్సిన సమాధానం కావాలండి. దేవునితో కూడా మనకి ఐక్యత కావాలి. అప్పుడు మనం ప్రార్థించినప్పుడు దేవునితో సమీపంగా ఉంటామండి. దేవుడు మనకు కావాలనుకున్నప్పుడు ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు మనం ఏమై ఉంటామంటే సమీపంగా ఉంటామండి దేవునికి. వాక్యము ఎక్కడ ఉంటుందండి? మన హృదయంలో కూడా ఉంటుందండి. మనం హృదయాన్ని అనుసారంగాను మాట్లాడినప్పుడు, మన నోట ఆయన మాట ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తానన్నాడు. రక్షణ పొందుకోవాలంటండి బహు సమీపంగా ఉందండి. ఆ రక్షణ మనకి బహు సమీపంగా ఉంది. చూడండి, చదవండి 14వ వచనం. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. కదండి, మన హృదయంలోనూ మన నోట కూడా ఉన్నదంటండి. చూసారు కదా, రోమీయులకు రాసిన పత్రికలో ఇచ్చారు. మరి ఇక్కడ కూడా ద్వితీయ దేశస్థానంలో కూడా 11వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా ఆ మాటలు రాయబడి ఉన్నాయండి. జీవము కలిగిన దేవుడు మనకి సమీపంగా ఉన్నాడండి. సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఆయన్ని మనము ఆయనతో పాటు ఉండాల్సిందిగా కోరుతున్నానండి. ఎందుకంటే మనము అనుకుంటామండి, ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో వస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి. ఈ లోక అధికారి ఎవరంటే అపవాదైన శోధకుడు అండి. ప్రతి వారిని కూడా శోధిస్తూ ఉంటాడు, ప్రతి వారిని కూడా ఇబ్బంది పాలు చేస్తాడు. ఒక విశ్వాసులనే కాదండి, అనేక మంది దైవజనులని అనేకమైన విధాలుగా ఆ శోధకుడు శోధిస్తూనే ఉంటాడు. ఇప్పుడు మీకు విషయం తెలుసండి, చాలా చోట్ల మరి ఈస్టర్ కానీ గుడ్ ఫ్రైడే కానీ జరగకుండా కొన్ని విధాలుగా చేస్తున్న వారు కూడా ఉన్నారు. రహస్య క్రైస్తవులు ఉన్నారు తెలుసండి. మనకి తెలియదండి, చాలా మంది రహస్య క్రైస్తవులు ఉన్నారు. కానీ ఈ రోజు ఇక్కడ మనం చదువుకుంటుంది ఏంటంటే ఆ దొంగ గురించి మనం చదువుకుంటున్నాం. ఏంటంటే పశ్చాత్తాపడుతూ ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆయనే అడుగుతున్నాడండి. తన హృదయపూర్వకంగా అడుగుతున్నాడు, తన నోటితో అడుగుతున్నాడు. మనకి
సాక్ష్యం అంత తగినదే అన్నప్పుడు ప్రభు మనస్సు జాలి కలిగినదండి. ఆయన జాలి పడి ఆ మనుషుడు ఏం చేశాడంటే, నేడు నీవు కూడా నాతో కూడా నీవు పరదేశంలో ఉండు అని చెప్పి తనను పిలిచినట్టు మనము చూస్తున్నామండి. అవునండి, ఆయనతో మనం ఉంటే తప్పకుండా పరలోక రాజ్యానికి మనము సమీపంగా ఉంటామండి కదా. మరి ఒక చోట లాజరు గారి గురించి చూద్దామండి. లోకాసు వార్త 16వ అధ్యాయము చదవండి. లాజరు గారు పదహారు 19 అబ్రాహాము లాజరు ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. చూడండి, లాజరు ఒక ధనవంతుడు, లాజరు ఉంది కదా. మనం అందరికీ దైవజనులు అనేక మార్లు మనకి వివరించడం మనం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ధనవంతుడును పేదవాడైన లాజరు ఉన్నాడండి. అయితే దేవాది దేవుడు అక్కడ ఆయన్ని వాడుకున్నట్టు చూస్తున్నామండి. అబ్రాహాము రొమ్మున లాజరు గారు ఉండడం చూస్తున్నాము. అంటే పరలోక రాజ్యానికి చేర్చబడిన వారు ఎవరై ఉన్నారంటే, తనను తగ్గించుకుని దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు తప్పకుండా దేవుని రాజ్యానికి చేర్చబడతారు. అయితే ఇక్కడ ధనవంతుడు అంటే లోకానుసారమైన ధనముని సంపాదించుకున్నారు. అందరూ సంపాదిస్తారండి. ధనం సంపాదించడం తప్పు కాదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుడు ఆది అందే చెప్పారండి, 6 రోజులు కష్టపడండి, 7వ రోజు దేవునికి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలని చెప్పేసి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనుషుడు ధనం సంపాదించే దాని మీద ఉండిపోయి దేవుని సన్నిధికి రాకుండా ఉండడము, ఇటువంటి చేసినప్పుడు ఆ ధనవంతుడికి ఏమాత్రము కూడా దేవుని సన్నిధిలో ఆ పరలోక రాజ్యంలో స్థానం ఉండదని చెప్తున్నారండి. కాబట్టి మనం ఇక్కడ లాజరుని, మరి అబ్రాహాము రొమ్మున ఆనుకున్న లాజరు గారిని మనం చూస్తున్నాము. ధనవంతుడిని కూడా మనము చూస్తున్నామండి. ఇక్కడ సిలువ వేయబడిన 2 దొంగలను కూడా మనము చూస్తున్నాం కదండి. కాబట్టి ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఆయన ఎవరినైతే కనికరించాడో దేవుడు, మరి ఇక్కడ కూడా దేవాతి దేవుడు కుడి పక్కన ఉన్న దొంగను కూడా దేవుడు కనికరించినట్టు, జాలి చూపించినట్టు మనం చూస్తున్నామండి. ఆయన కనికరము, ఆయన జాలి, ఆయన దయ చాలా మనకి ఈ లోకంలో ఏమిచ్చినా ఆయన రుణము తీర్చలేమండి. కాబట్టి మనము పశ్చాత్తాపడుతున్నామండి. అనేక విషయాల్లో పశ్చాత్తాపడుతున్నాం, అనేక విషయాల్లో ఇవ్వబడుతున్నాం. అయితే దేవునికి నిజంగా పశ్చాత్తాపడి మారు మనసు, పాపక్షమాపణ పశ్చాత్తాపడిన వారు ప్రతి ఒక్కరికి బాప్తిసం అనేది, ఆయన రక్తంలో కడగబడము, ఆయన సన్నిధిలో ఉన్నవారు అని మనము అనిపించుకోవాలి అంటే ఆయనతో పెనవేసుకొని ఆయన సమీపంగా ఉన్నాడండి. మన నోట ఆయన మాట ఉన్నదంటే, మనల్ని మనము రక్షించుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము రక్షింపబడతామండి. మనము రక్షించుకోలేమండి. అందుకే ఈ దొంగ ఏం చెప్తుందంటే, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నారు. అయితే ఇక్కడ మరొక దొంగ ఏం చెప్తుందంటే, మనకి ఇది తగును, కానీ దేవాది దేవుడికి అది కాదని చెప్తుంది. చదవనమ్మా ఒకసారి 39 నుంచి 43 వరకు చదివిస్తాను. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా
స్తోత్రం. చూడండి, మనం కూడా దేవుని రాజ్యానికి చేరేవారిగాను ఆయనతో మనం ఉండేవారిగాను మనము ఉండాలి. మన ప్రయత్నం మనం చేయాలండి. మన ప్రయత్నం మనం చేయకపోతే మనకి ఏది కూడా మనకి ఉండదండి. కాబట్టి సాక్ష్యం కలిగి ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే సాక్ష్యం కలిగి ఉండాలి. రక్షకుడైన యేసుని నమ్మి రక్షకుడు యేసు రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలండి. ఆ కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవాది దేవుడు మనకి కావాల్సిన సమస్తమును కూడా సమకూర్చి జరిగిస్తాడు. ఈ నా మాటలు ముగిస్తున్నానండి. దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా బలపరుచును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. సమయించిన అయ్యారికి నా హృదయపూర్వక వందనాలు.